హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకు చాలామంది మన కస్టమర్లు మరి తక్కువ బడ్జెట్ అడిగారు కాబట్టి చిన్న ఫ్యామిలీ కోసం అయితే ఒక మంచి అందమైన ఇల్లు మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఈ బిల్డింగు మరి పేరుకే పాతిల్లు కాబట్టి ఇల్లు వచ్చేసి ఓనర్సు దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకుంటారు కాబట్టి హౌస్ అయితే చాలా ఎక్సలెంట్గా కన్స్ట్రక్షన్ అయితే చేశారు. దీనికి వచ్చేసి బోరు, మున్సిపల్ వాటరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే అవైలబుల్లో ఉంది. మరి ఈ ప్రాపర్టీ పార్కింగ్ వచ్చేసి దీనికి మరి కార్ పార్కింగ్ అయితే లేదు. టూ వీలర్ పార్కింగ్ పెట్టుకోవడానికి అయితే మీకు ఒక 2 నుంచి 6 టూ వీలర్ పార్కింగ్ పెట్టుకోవడానికి అయితే ఆప్షన్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. మరి పార్కింగ్ ఏరియా చూడవచ్చు. ఇందులో మీకు 2 వీలర్ అయితే పార్కింగ్ చేసుకోవచ్చు. 4 వీలర్ ఒకవేళ ఉంటే కూడా మనకు ఫ్రంట్ వచ్చేసి 25 ఫీట్ రోడ్ ఉంది కాబట్టి మీరు కార్ అయితే బయట పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. మెయిన్ డోర్ ఏదైతే ఉన్నదో ఇది మరి వెస్ట్ ఫేసింగ్లో మెయిన్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకు సింహదారము మరి ఇండియన్ టేక్వుడ్ తోటి చేసిన మంచి క్వాలిటీతో ఉన్న ఇండియన్ టేక్వుడ్ డోర్ అయితే దీనికి ఇవ్వడం అయితే జరిగింది. మరి ఎంట్రన్స్లో లోపల చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు బెడ్రూము మరి ఎంట్రన్స్లో అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మరి మనకు బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే మనకు 13/8. 13 వచ్చేసి ఇట్లా పొడవు ఉన్నది. అలాగే డెప్త్ చూసుకున్నట్టయితే 8 అయితే ఉన్నది. ఇందులో మరి ఈజీగా కూడా కింగ్ సైజ్ బెడ్ వేసుకోవచ్చు. కింగ్ సైజ్ బెడ్ పెట్టుకుంటే మరి చుట్టూ తిరగడానికి ప్లేస్ ఉంటుంది. కింద చూడొచ్చు మంచి వైట్ కలర్తో ఉన్న మార్బల్స్. అలాగే మరి పైన చూసినట్టు ఏదైతే పైన మరి ఫాల్ సీలింగ్ చూస్తున్నామో ఫాల్ సీలింగ్ కూడా రూప్ లైట్స్ ఇవ్వడం వల్ల చాలా బాగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దీనికి మరి ఓనర్సు దగ్గరుండి ఇల్లు కట్టుకున్నారు కాబట్టి ఈ హౌస్ వచ్చేసి మనకు 5 ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్. ఓనర్కి జాబ్ షిఫ్ట్ అవ్వడం వల్ల ఈ ప్రాపర్టీ అయితే సేల్ చేస్తున్నారు. ఓనర్సు మరి 100 స్క్వేర్ యార్డ్లో 100 గజాలలో మరి 1 BHK మాత్రమే ప్లాన్ చేసి విశాలంగా ఉండడానికి మరి ఒకటే 1 BHK అయితే ప్లాన్ చేసి కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఇది వచ్చేసి మరి బెడ్రూమ్లో మనకు ఏదైతే చూస్తున్నాం ఇందులో మరి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. అటాచ్డ్ వాష్రూమ్ అనేది మనకు ఇండియన్ తోటి కూడుకున్న అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. మరి అటాచ్డ్ వాష్రూమ్తో పాటు ఏదైతే మరి హాల్కు పక్కన ఇచ్చారో ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ వచ్చేసి టోటల్గా ఇది వచ్చేసి మరి వాష్కు మనకు ఎట్లా అంటే ఒకవేళ స్నానం చేయడానికి ఒకవేళ ఆప్షన్ కూడా దీనికి ఏంటంటే మనకు వెస్టర్న్ వాష్రూమ్ అయితే పెట్టుకోవడానికి ఆప్షన్ కూడా దీనికి ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి మరి ఇండియన్ ఇచ్చారు, ఒకటి వెస్టర్న్గా పెట్టుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఉంది. హాల్ చూడొచ్చు, హాల్ 4 మూలలో స్క్వేర్లో ఉంది. చాలా అద్భుతంగా ఏదైతే చూస్తున్నామో 4 మూలలు మరి స్క్వేర్లో ఉంది. ఒకవేళ మీరు టీవీ యూనిట్ కూడా పెట్టుకుంటే మరి సోఫా సెట్స్ అలాగే చైర్స్ వేసుకుంటే కూడా టీవీ చూడడానికి మరి మంచి టీవీ చూడడానికి అయితే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఏదైతే కింద చూడొచ్చు మరి ఫ్లోరింగ్ కూడా ఏదైతే చూస్తున్నామో ఇవి వచ్చేసి మరి వైట్ కలర్తో కూడుకున్న మార్బల్ వచ్చేసి ఇది కాస్ట్లీ అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. హాల్లో కైనా ఫాల్ సీలింగ్ అలాగే చూడొచ్చు. ఈ పాయింట్స్ కూడా చూడొచ్చు. పెయింట్లు వచ్చేసి మంచి రాయల్ పెయింట్ చేయడం వల్ల ఏంటంటే హాల్లో మాకు మంచి లుక్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇది ఈ ప్రాపర్టీ మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంది కాబట్టి ఈ కిచెను మరి ఆగ్నేయం సైడ్ వచ్చింది. కిచెన్కు పక్కనే ఇది పూజ గది కూడా దీనికి ఇవ్వడం జరిగింది. కిచెన్ కూడా చూడొచ్చు, చాలా స్పేసెస్గా ఉంది. కిచెన్లో కూడా మీకు అడిషనల్గా ఒకటి ఇక్కడ కూడా ఒకటి డోర్ అయితే మరి ఈస్ట్ సైడ్ ఒకటి సింహదారం అయితే దీనికి ఇవ్వడం జరిగింది. అలాగే వెస్ట్ సైడ్ అయితే మనకు సింహదారం ఇచ్చారు, ఈస్ట్లో కూడా ఒకటి డోర్ అయితే ఇవ్వడం జరిగింది. సో అలాగే కిచెన్లో పక్కనే చూసుకున్నట్టయితే మరి పూజ గది చాలా విశాలంగా బ్రహ్మాండంగా అయితే మరి పూజ చేసుకోవడానికి చాలా విశాలంగా పెద్దగా అయితే ఒకటి పూజ గది దీనికి ప్రొవైడ్ చేశారు. సో దీనికి వచ్చేసి బోరు అలాగే మున్సిపల్ వాటరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వెస్ట్ ఫేసింగ్లో ఉంది కాబట్టి హౌస్ ఈస్ట్ సైడ్ మనకు మెట్లు ఇచ్చారు ఆగ్నేయంలో. అలాగే నార్త్ సైడు మనకు 4 ఫీట్ గల్లి అయితే ఇవ్వడం జరిగింది. 4 నుంచి 5 ఫీట్ గల్లి ఇవ్వడం వల్ల ఏంటంటే 2 వీలర్ పార్కింగ్ ఎన్ని ఉన్నా కూడా మీకు ఈజీగా కూడా పార్క్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ ప్రాపర్టీ మరొకసారి అయితే మెట్ల కింద దగ్గర కూడా ఒకసారి అయితే చూద్దాం. దీనికి మరి మెట్ల కింద కూడా ఒకటి అడిషనల్గా వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఈ మూల వచ్చేసి మనకు ఈశాన్య మూల కాబట్టి ఈశాన్య మూలకు అది వచ్చేసి సంపు, అలాగే ఇక్కడ చూసుకోవచ్చు బోరు, మరి మెట్ల కింద ఒకటి అడిషనల్గా వాష్రూమ్. టోటల్గా దీనికి మీకు 3 వాష్రూమ్ ఉన్నాయి. 1 BHK హౌస్ చిన్న ఫ్యామిలీ కోసం చూసే వాళ్ళకైతే
చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు 50 lakhs 50 లక్షలు అయితే ప్రైజ్ అయితే కోడ్ చేస్తున్నారు. ఈ 50 లక్షలు అనేది మరి ఫిక్స్ ప్రైజ్ అయితే ఓనర్ అయితే కోడ్ చేస్తున్నారు. ప్రైజ్ అనేది మరి బార్గింగ్ అయితే ఎలాంటి లేదని చెప్పుకోవచ్చు. ఈ ఏరియాలో మనకు 45,000 నుంచి 48,000 అయితే గజం అయితే రన్ అవుతుంది. ప్రాపర్టీ లొకేషన్ చూసుకున్నట్టయితే అండర్ బడంగ్పేట్ మున్సిపాలిటీ, మరి బడంగ్పేట్లో వచ్చింది. ఈ బడంగ్పేట్ అనేది ఏదైతే ఎల్బినార్ మెట్రో స్టేషన్ ఏదైతే ఉన్నదో, ఎల్బినార్ మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ 10 కిలోమీటర్ దూరం ఉన్నది. మరి చాలామంది ఫ్యూచర్లో మరి బిజినెస్లు ఎక్కువ రన్ అయ్యే ప్లేస్ ఏదంటే మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉన్నదో, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉన్నదో, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు 12 కిలోమీటర్ దూరము, ఔటర్ రింగ్ రోడ్కు మరి 10 కిలోమీటర్ దూరము, ఎల్బినార్ మెట్రోకు 10 కిలోమీటర్ దూరంలో ఉంది. మరి మనకు ఎల్బినార్ మెట్రోకు నియర్ బైలో ఉంది కాబట్టి ఈ ఏరియాలో మరి ల్యాండ్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి ఇది వచ్చేసి మనకు 50 lakhs అయితే ఫిక్స్ రేట్ అయితే చెప్తున్నారు. దీనిపైన మీరు బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ ఈ ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే మాత్రం ఫైనాన్స్ మొత్తం నెంబర్ కాల్ చేయండి. మరి ప్రాపర్టీ డీటెయిల్స్ మరోసారి చూసినట్టయితే రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు 18x50 100 గజాలలో ఉన్నది. మరి వెస్ట్ ఫేసింగ్లో ఉంది, అలాగే బడంగ్పేట్లో ఉంది. బడంగ్పేట్ మెయిన్ రోడ్ ఏదైతే ఆర్సీఐ వెళ్ళే రోడ్ ఏదైతే ఉంటుందో ఆర్సీఐ వెళ్ళే రోడ్కు వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. మరి బడంగ్పేట్ సర్కిల్ నుంచి మెయిన్ రోడ్ ఏదైతే ఉన్నదో 150 feet రోడ్ ఏదైతే ఉన్నదో ఆ రోడ్కి వచ్చేసి మనకు 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లేట్ చేయకుండా ఈ ప్రాపర్టీ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఒకవేళ మన ఆఫీస్ విజిట్ చేయడానికంటే గూగుల్ మ్యాప్లో శ్రీ కుబేర ప్రాపర్టీస్ అని గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేయండి. లేదు అంటే ఫైనాన్స్ కొత్త నెంబర్ కాల్ చేయండి. మొట్టమొదటిసారి మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో ప్రాపర్టీ మీకు నచ్చే ప్రాపర్టీ మీ ముందుకు తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ.